చూస్తే మొత్తం మీద చూస్తే బహుజనవాదంతో ముందుకు వెళ్తున్న ఈటలను అంటే ఢీకొనటం కోసం దళిత బంధు కూడా తీసుకొచ్చారు, అలాగనే బీసీ కార్డు వాడుతున్నారు అంటారు. దీని మీద మీ వాదన? అసలు ఆయన బహుజన ఎట్లయితాడండి? ఆయన బహుజన అంటే చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య జమునారెడ్డి, వాళ్ళ కొడుకు రెడ్డి, వాళ్ళ కూతురు రెడ్డి, వాళ్ళ అల్లుడు రెడ్డి, వాళ్ళ కోడలు రెడ్డి. ఆయన బహుజన ఎట్లయితాడు, బీసీ ఎట్లయితాడు? ఇవాళ నిజంగానే ఇవాళ ఈయన ఈటల రాజేందర్ రెడ్డి అంటే ఆయన నేను బహుజనవాదిని నిరూపించుకోవాలంటే, ఒక అంబేద్కర్ వాదిని నిరూపించుకోవాలంటే, జ్యోతిరావు పూలే వారసుని నిరూపించుకోవాలంటే, ఇవాళ ఒక హుజురాబాద్ గడ్డ మీద ఒక పేదింటి బహుజన బిడ్డ అడుగు పెట్టిండు. ఆయనకు మద్దతు తెలుపు, ఇనానస్మగా నువ్వు బరిని తప్పించుకో. అప్పుడు ఇవాళ బీసీ సమాజం కావచ్చు, తెలంగాణ యావత్ సమాజం కావచ్చు, నువ్వు బీసీ బిడ్డ పరిగణిస్తావు తప్ప అంతవరదాకా నువ్వు ఈ ముసలి కన్నీరు గార్చకు. ఇవాళ నువ్వు మా బీసీలను మోసం చేసినావు. ఇన్నేళ్ళు నువ్వు ఇవాళ నీ యొక్క ఇండస్ట్రీ ఉంది, నువ్వు పౌల్ట్రీ ఫార్మ్ ఉంది, నీ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉంది. ఎవరినన్నా ఒక్కరిని ఒక బీసీ వాదిని పెట్టుకుని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినావా? అంతా నీ చుట్టూ మొత్తం రెడ్డోలే కదా. ఇవాళ నువ్వు ఇవాళ మమ్మల్ని మోసం చేసినావు బీసీలని. మా బీసీ ముసుగులో ఇవాళ మంత్రి పదవి అనుభవించినావు. అసలు నీకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నీ మీద. నిజంగానే నీకు ఆ కాన్సెప్ట్ ఉంటే, ఆ ఆలోచన విధానం ఉంటే, ఆ ధోరణి ఉంటే, ఇవాళ నువ్వు నిజంగా కొన్ని గొప్ప మాటలు చెప్పినావు. నేను నా జీవితంలో నేను దేవుని నమ్మనన్నావు. ఇవాళ దేవుని నమ్మి మతం పార్టీలో చేయనన్నావు.